ఓం శ్రీ గురుభ్యో నమః. బతుకమ్మ కథ గురించి తెలుసుకుందాం చిన్నగా. భట్టు నరసింహ అనేటువంటి రాజుగారు రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే ఆ యుద్ధంలో తను ఓడిపోయి రాజ్యాన్ని, సైన్యాన్ని సర్వము కోల్పోయాడు. అప్పుడు తన భార్య సత్యవతిని తీసుకొని అడవులకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి లక్ష్మీదేవి గురించి కఠోరంగా తపస్సు చేయడం జరిగింది. తపస్సు చేసినప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఏం కావాలో కోరుకోమంటే లక్ష్మీదేవిని రాజుగారు కోరుకున్నది ఏంటంటే మీరే నాకు కుమార్తెగా నా కడుపులో జన్మించమని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఓకే అని చెప్పి తదాస్తు అని ఆశీర్వదిస్తుంది. కొంతకాలానికి సత్యవతి గర్భంలో లక్ష్మీదేవి జన్మిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవిని చూసి మునులు, ఋషులు అందరూ కూడా ఆమె యొక్క పేరును బంగారు బతుకమ్మ బంగారంలాగా బతుకు రోగాలేమీ లేకుండా అని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ విధంగా తనకి బతుకమ్మ అనే పేరు వచ్చింది. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువే తనకి మళ్ళీ భర్తగా రావడము, తనని వివాహం ఆడడము జరుగుతుంది. తర్వాత కోల్పోయిన రాజ్యం తిరిగి రాజుకు దక్కుతుంది. ఎంతో కాలము సిరి సంపదలతో మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ విధంగా బతుకమ్మ యొక్క కథను మనకి పురాణ ఇతిహాసాల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మనే మనము గౌరమ్మ అని, బతుకమ్మని, తర్వాత శ్రీ మహాలక్ష్మి అని ఎన్నో పేర్లతో పిలుస్తాము. ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ఆడపిల్లలందరూ ఒక దగ్గర చేరి ఆనందంగా ఈ వేడుకను జరుపుకొని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, విలువలు అన్నీ కూడా ఇందులో చేరి ఉన్నాయి. శ్రీచక్రంలో ఉన్నటువంటి విధానం